భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై గొత్తికోయలు దాడి చేసి దారుణంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ ఆదిలాబాద్ అటవీ శాఖ అధికారులు నిరసన జ్వాలలో ఎగిసిపడ్డాయి. ఇక స్థానిక ఫారెస్ట్ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు అధికారులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. శ్రీనివాసరావుపై దాడి చేయడాన్ని ఖండిస్తూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ లో అందజేశారు. అటవీ శాఖ అధికారిపై దాడి చేసి హతమార్చడం బాధాకరమని, ఈ పాశవిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. నిన్న జరిగినటువంటి గుత్తికోయల దాడిలో మా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు దుర్మరణం పాలయ్యారు. వారికి సంఘీభావంగా మా యొక్క ఆత్మరక్షణకు మేము కాపాడుకునే దిశ మా యొక్క ప్రధాన డిమాండ్ అని మేము సాధించుకోవాలనే సంకల్పంతో మేము ఈ బైక్ ర్యాలీని మేము నిర్వహిస్తూ ఉన్నాము. మాకు ప్రధానంగా ఆయుధాలను కేటాయించాలని, అదేవిధంగా ఫారెస్ట్ స్టేషన్స్ ఏర్పాటు చేసి మాకు ఒక కమాండింగ్ లెవెల్లో మాకు బెటాలియన్స్ని, ఆయుధాలతో కూడినటువంటి బెటాలియన్స్ని కూడా మాకు కేటాయించి మా యొక్క ప్రాణ రక్షణకి, అడవి రక్షణకు కూడా తోడ్పాటు అందించాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిన్న జరిగినటువంటి గుత్తికోయల దాడిలో మా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు దుర్మరణం పాలయ్యారు. వారికి